ఎవడైతే లోపలికి తిప్పాడో వాడు మాత్రమే సుఖాన్ని పొందుతాడు, ఆనందాన్ని పొందుతాడు. ఇక ఇంద్రియాణం విశరతాం యన్ మనో అనువిధీయతే తదస్య హరతి ప్రజ్ఞం వాయుర్నావం ఇవాం. మళ్ళీ దిగొచ్చి చెప్తున్నాను నేను. అంటే ఒకసారి అనులోమం ఇందులోమం అంటారు చూసారండి, ఇలా లోపలికి వెళ్తే ఇంత ప్రయోజనం ఉంది, మళ్ళీ ఇలా ఇతర వ్యక్తి అంటే ఇంత నష్టం ఉంది అని అటే పడతారు, ఇటే పడతారు. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడండి? 57వ శ్లోకం. ఇంద్రియాణం విశరతాం యన్ మనో అనువిధీయతే. నువ్వు ఇంద్రియాల ద్వారా వచ్చి ఆ సుఖాన్ని ఆనందాన్ని పొందాలనుకుంటున్నాను. ఇంద్రియాణం విశరతాం అంటే ఇంద్రియాలు చరిత్రనే కదా. ఇంద్రియాలతో పాటు నువ్వు కూడా చరింతు యువతలకు వచ్చి నీకు ఆ పుణ్యమో పురుషార్థమో శాంతిమో సుఖమో ఆనందమో లభించని ఇంద్రియాణానికి చేరటం నేను మనం అనువిధేయతే. నీ మనసులో నిర్ధారణ చేసుకుని ఇంద్రియాల ద్వారా నువ్వు కనుక ఏ కారణం చేతనన్నా బయటకు వచ్చినట్లయితే తదస్య హరతి ప్రజ్ఞ నీకు ఏమాత్రం తెలివి ఇప్పుడు దాకా ఏదో చదవడం వల్ల లేదా ఏ సత్సంగాల్లో వినడం వల్ల కాంతో కొంత ఏ సాధన చేయడం వల్ల నీకు కొంత ప్రజ్ఞ ఏర్పడింది అనుకో. ఆ ఏర్పడినటువంటి తదస్య హరతి ప్రజ్ఞ, ఆ ప్రజ్ఞని నీ ఎరుకని నీ తెలుగుని వాయుర్నావో మివాంబసి. సముద్రం మీద ప్రయాణం చేసేటటువంటి పడవని ఎలాగైతే వాయువు పక్కదారి పట్టించేసి గట్టిపోతుందో అట్టి మాదిరిగా ఇంద్రియాల ద్వారా ఏదో అక్కడ ఏదో తీర్థం జరుగుతుంది, అక్కడ ఏదో అదేదో జరుగుతుంది, అక్కడ చాలా గొప్ప కొద్ది జన్మ వచ్చేస్తున్నారంటే ఒక చేస్తాం అని కనుక మనకి ఇంద్రియాణానికి చేరతాం. ఇంద్రియాలని ఉపయోగించేవా మనం అనువిధేయతే. మనసుకి ఆ రకమైనటువంటి కోరిక కలిగించేవా తదశ హారతి ప్రజ్ఞం. నీకు తెలుగు అయిపోయిందండి. ఏమైందండి? హారతి అంటే హారతి అయిపోయింది. ఏంటి హారతి అయిపోతా? ప్రజ్ఞ ఏంటండి పోతా? ఇంతకు ముందు పోగొట్టుకున్నటువంటి ప్రజ్ఞ అంటే హారతి అయిపోయింది. తదశ హరతి ప్రజ్ఞం వాయుర్నావ మివాం. గమ్యానికి చేరవలసినటువంటి పడవ గమ్యానికి చేరకుండా అది ఏదో దీవికి కొట్టుకుంది. ఆ దీవిలో జనసత్యార్థం లేదు. నువ్వు ఇంటికి రావడం కుదరదు, ఏం చెయ్యాలో తెలియదు. ఆ దీని మీద పడి ఆ గోడలో ప్రాణాన్ని హరించుకోవాలి. ఏమవుతుందంటే పక్కదారి పడితేనే లక్ష్యం పోయింది. ఎప్పుడు కూడా ఏది కాపాడుకోవాలండి? ఏది కాపాడాలి? లక్ష్యాన్ని కాపాడాలి. లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోని కూడా చెలించనివ్వకూడదు. ఒక్కసారి చెలించనిచ్చి అవకాశం ఇచ్చేలా నీ ప్రజ్ఞని అందించి వేస్తాను. ఎందుకంటే ఎన్నో పురాణాలు ఉన్నాయండి. ఆ దేవత చాలా మహిమాన్వితమైనటువంటి శక్తివంతమైనటువంటిది అనుకున్న కోరికలన్నీ తీర్చేస్తుందంటే ఎవరో చెప్పారు అనుకోండి. గబగబా మనం కూడా ఏదో 2 పళ్ళు 2 పలారాల్లో పెట్టి వెళ్ళిపోయాం అనుకోండి. అక్కడికి ఎందుకు వెళ్ళిపోయినట్టు? ఎంత ప్రమాణభరితమైనటువంటి వేద ప్రమాణాలు శాస్త్ర ప్రమాణాలు చెప్పినటువంటి దాన్ని అంతటిని పక్కన పెట్టి ఎంత వేగి లాక్కెళ్ళిపోయిందో చూడండి ఖాళీ ప్రజ్ఞని. ఎందుకని? మనిషి బుద్ధి ఎంతసేపు కూడా అంటే శరీరం మీద కేంద్రీకృతమైంది. శరీరంతో సుఖాలు అనిపించారు. తన భార్య, తన భర్త, తన పిల్లలు హాయిగా సుఖంగా ఉంటారు. ఇదే ఆలోచనతో ఉంటాడు మనిషి. ఈ ఆలోచన వల్ల దేనికి ప్రయోజనకరం కలుగుతుంది అంటే ఎక్కడికన్నా వెళ్ళిపోతుంది. ఏ గోతులో ఉన్నా మీకు అవునా కాదనేటువంటిది ఇక్కడ కాపాడవలసింది ఏదండి? అతన్ని గట్టిగా పట్టుకుని కాపాడేటటువంటిది శాస్త్రం. అందుకని ఇలాంటి శ్లోకాలన్నీ కూడా మనం పెట్టుకుని అప్పుడప్పుడు అలాగ మన ప్రజ్ఞను పక్కదారి పట్టించే సందర్భం ఏర్పడుతున్నప్పుడు అలాంటి శ్లోకాలు చదువు. ఉత్తర గీతలో ఇటువంటి ఎన్ని శ్లోకాలు ఉన్నాయని మనం ఎన్నిసార్లు చెప్పుకున్నాం అదంతా. అలాగే భగవద్గీతలో కూడా ఎన్నో శ్లోకాలు ఉన్నాయి. అందుచేత తస్మాద్యస్య మహాబాహో నీ గురిగీతాన్ని సర్వసర్వస తస్మాత్. అందుకని ఓ మహాబాహో, అర్జునుని మహాబాహో అంటాడంటే చూడండి. ఓ మహాబాహో, ఎందుకంటే నేను ఇంత చెప్పవలసిన పని ఏంటి? ఆ తస్మాద్యస్య మహాబాహో, గొప్ప బాహువులు గలవాడా ఓ అర్జునుడా, తస్మాత్ ఆ కారణం వల్ల నీ గృహీతాన్ని సర్వస అలా చెల్లించి ఈ బుద్ధి అలా పక్కదారి పెట్టి నీ మనసు అలాంటి పక్కాలోచన చేసింది అంటే వెంటనే నీ ఇంద్రియాలు అదే గెంటేస్తాయి. అంటే విషయాల మీద మనసు ఆలోచన పడి ఉంది అని చెప్పి ఇంద్రియాదేవ్య దశ ప్రజ్ఞ ప్రతిష్ట. అందుకని అలా వెళ్ళనివ్వకుండా
ఇంద్రియాలు ఏ ఇంద్రియాలైతే ఏది చూడాలని కోరినయో ఆ కోరిన విషయాన్ని వెంటనే ఇంద్రియాలు ఎవడైతే సమకూర్చాడో వాడి ప్రజ్ఞ అవుతుంది. ఎందుకంటే ఎంతసేపు కూడా మనసు ఇంద్రియాలను ఉపయోగించి ఏదో చూడాలి, ఏదో తిరగాలి, అక్కడ ఏదో ఉందంట, ఇక్కడ ఏదో ఉందంట, అక్కడ ఇంకా గొప్ప ఉందంట, ఇంకొకరు ఇంకా గొప్ప ఉందంట చెప్పుకుంటారని చూసొచ్చిన వాళ్ళు అందరూ అయ్యి బాబాయ్ ఒకసారి చూడాలంటాడు. ఆ రకంగా ఇంద్రియాల యొక్క విషయాల వైపుకి ఎవడ మనసు అయితే పరిగెడుతుందో, దానికి ఎవడైతే వంతపాడి సేకరించాడో అటువంటి వారి ప్రజ్ఞ కోల్పోయినట్టే. అందుకని తస్మాదేశ మహామోహో దిగృహీతాన్ని సర్వసం. ఎంతవరకు ఆఫ్ చేయాలండి ఇంద్రియాలని? సర్వసత్వం. ఏ విషయాల మీద నుంచి ఇంద్రియాలను ఆఫ్ చేయాలండి? బాహ్య సంబంధమైనటువంటి వెలుపల విషయాలు ఏవైతే ఉన్నాయో సర్వతః ఇంద్రియాదులతో చూసే ఏవి కూడా నిన్ను దేవుడి దగ్గరికి చేర్చవు. కన్ఫర్మ్ చేసుకోండి. శ్లోకం 68వ శ్లోకం. తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వవశేషం. అన్ని ఇంద్రియాలని కూడా విషయాల వైపుకి దేవుడు లేడు, విషయాలు దేవుడు కాదు. అందుచేత ఇంద్రియాలు తీసుకెళ్ళి ఏదో అదో ఇదో అన్నాడు అంటే మరి అవన్నీ ఎందుకు పెట్టారంటే అవన్నీ చాలాసార్లు చేస్తున్నామండి. మనం ఎందుకు పెట్టారు? మనిషిని మార్చాలి, దేవుడికి తిప్పాలి. ఎంత ప్రయోజనం ఉందయ్యా మనిషి జన్మ వల్ల, దేవుని తెలుసుకుని దేవుడు అవ్వడం కోసం వచ్చింది ఇది అనేటువంటి విషయం తోడదాన్ని చెప్తే అతను తయారవుతుంది. అందుకు అతను తయారు చేయాలి. ఒక రాయిని తీసుకొచ్చి గుళ్ళో దేవుడిగా పూజించేటటువంటి విగ్రహంగా తయారు చేయాలనుకున్నారు అనుకోండి, ఏం చేయాలి? దాన్ని ఉల్లి శాంతి చెక్కాలండి. ఆ చెక్కేటప్పుడు దెబ్బలు తగ్గుతాయి కదండి. చుట్టించుకుని శాంతి కొట్టేస్తాను, ఇద్దరు మొక్కలు చేస్తారండి. ఆ కోపం వచ్చేసి దానికి అహంకారం ప్రదర్శించి ఏదైనా తిరగబడింది అనుకోండి, ఇంత పెంచి కూడా ఓడతలేదు అనుకోండి, మీరు ఎంత చెప్పండి మీ పాట మీదే మా పాట మాదే అన్నారు అనుకోండి, ఉదాహరణకి ఆ విగ్రహం పూజించడానికి పనికిరాదు. ఎందుకని ఇంత పేరు కూడా ఓడతలేదు, ఎంత కొట్టుకుని ఆ దెబ్బలు పడిపోతున్నాయి తప్ప, చుట్టి చానాలు మారిపోతున్నాయి తప్ప ఇంత పేరు కొడతలేదు అనుకోండి. అంటే అర్థమేంటండి? ఇప్పుడు అట్టి మాదిరిగా మనము కూడా ఇన్నదంతా ఎన్నట్టు శుభ్రంగా వినేసి మళ్ళీ మనం వ్యవహారకంగా పూర్వం ఎలా మచ్చుతున్నామో అలాగే మచ్చుతున్నాం అనుకోండి, అప్పుడు మనకి ఏమి రాలేనట్టండి, మార్పు రాలేదు, ఇంత పేడు కూడా ఓడలేదు. అలాగని చెప్పి పేడు దేవుడు తెప్పేసేది అనుకోండి, బళ్ళు మంది 2 పేళ్ళు అయింది అనుకో, అయిపోయింది అనుకోండి, అది కూడా విగ్రహం పనికిరాదు తయారు చేయటానికి. ఎందుకని? వెంటనే మీరు ఏదో చెప్పారు కదా, నేను వారేపులో వదిలేసి ఇంకా అంతే మా అబ్బులు ఎలా ఉండిపోతాను అన్నాడు అనుకోండి, అడుగుతున్నాడు. ఎందుకని అంటారు? అలాగే దొరికేసేదే కాదు మీరు. ఎందుకంటే మీరే ఆ స్వరూపం. దాన్ని నింపాదిగా అభ్యాసం అని ఎందుకు పెట్టారండి? అభ్యాసం చేయాలంటే అలా కాకుండా మీరు ఉపదేశం చేశారు కదా, ఇది కాదన్నారు కదా, దీన్ని వదిలేస్తానంటే నేను వదిలేసి దాంట్లో ఉండిపోతానండి అన్నాడు అనుకోండి, అలాగే ఉండిపోయినోడు ముఖ్యం పొందుతాడని ఏ శాతం ఉన్నాయి కదా. ఎలకలు అది కొండ గుహల్లోనే ఉంటాయి, అవి ముక్తి వచ్చేది కదా, గుహలో కూర్చుంటేనే రాదు. చేపలు అది బ్రహ్మాండమైనటువంటి గంగా నది లాంటివి ప్రవహించి సంచారం చేస్తుంటే అట్లకి ముక్తి వచ్చేయాలి కదండి. ఎందుకు రావట్లేదు అంటారు? గుహలో కూర్చుంటే వచ్చేస్తుందా, నదుల్లో మునిగెట్టి వచ్చేస్తుందా? మరి ఎలా వస్తుందండి? లోపలికి మొలగడం కోసం చెప్పేది మంచి సంకేతాలండి. వాడన్నీ కూడా దాని లక్ష్యార్థం తీయాలి, అంతరార్థం తీయాలి. ఈ రకంగా చేయకుండా మొత్తం పట్టించుకోకూడదు. అందుకనే లక్ష్యార్థాన్ని కూడా జగత్తు అలిహర్థం, జగత్ అలిహత్ అన్నారు. వాచ్యార్థం కుదరలేదు కదండి, దాని లక్ష్యార్థాన్ని తీయాలి. ఆ లక్ష్యార్థాన్ని కూడా జగల్లక్షణం, అజహల్లక్షణం, జగత్ అలిహల్ల మొత్తం వదిలేసేది కాదు. మొత్తం వదిలేసేది అనుకోండి, కళ్ళు గురించి కూర్చున్నారు మొత్తం వదిలేసి, కొన్ని గంట కూర్చున్నారు, 2 గంటలు కూర్చున్నారు, అంత రోజు కూర్చున్నారు, 2 రోజులు కూర్చున్నారు. అప్పుడైనా మీరు ఇతర కూర్చున్నాడు భోజనం తయారు చేయాలి. అది ఎవరికి చేస్తారు? ఎక్కడెక్కడ వదిలిపడేది చెప్పగానే ఎప్పుడు వదిలికెళ్ళి ఇది మంచి వదలడం పోతుంది, ప్రారంభం అయిపోయేది ఇది వదలడం. అది అలా వదిలేసేది కాదు, తిరగబడేది కాదు. జాగ్రత్తగా దీన్ని గ్రహించాలండి. ఎలా గ్రహించాలో 69లో చెప్తున్నారు. యానిషా సర్వభూతానాం తస్యాం జాగ్రత్త సంయమి యస్యాం జాగ్రత్త భూతాని
కానిష పశ్యతో మునే. ఏంటండి ఇక్కడ చెప్పింది? జ్ఞానిష సర్వభూతానం, మొత్తం ఆడిపోడు. జ్ఞానిషాం సర్వభూతానం సస్యం జాగ్రత్త సౌమ్యమి. జాగ్రత్త అంటే తెలివి కలిగి ఉంటాడు. మనుషులందరూ ఏ విషయంలో తెలివి కలిగి ఉన్నారండి? భార్య, భర్త, తెలుగులో బంగారము, వస్తువులు, చేను, చెట్టు, ఆస్తుపాస్తులు మొదలైనటువంటి వ్యవహారిక భౌతిక పదార్థం విషయంలో జాగ్రత్త చాలా జాగ్రత్తగా ఉన్నారు. రూపాయి బాగున్నప్పుడు కదా, జాగ్రత్త లేదనుకోండి అది ఎదగలేడండి. వ్యవహారిక విషయంలో చాలా జాగ్రత్త సౌమ్యాన్ని, చాలా జాగ్రత్తగా ఉన్నారు, చాలా మెలుపుగా ఉన్నారు కదండి. కానీ ఏ విషయంలో నిద్రపోతున్నారు? పారమార్థిక విషయంలో పూర్తిగా నిద్రతో ఉన్నారు. అసలు అందులో ప్రవేశం లేదు. యశ్యాం జాగ్రత్త పోతాను కానిషే పట్టిద్దామని. అందుచేత లోకమంతా ఏ విషయంలో తెలివిగలుగుందో అది మోక్షాన్ని ఇవ్వదు. అది అనాత్మకు సంబంధించినటువంటి భౌతిక విషయం. అందుకని ఈ జ్ఞానటువంటి ముని సాధకుడు, ముని అంటే మునిగిన వాడు అని అర్థం అండి. ఎందుకని? ఆత్మలో, పరమాత్మలో, దేవుళ్ళో మునిగాడండి. దేవుళ్ళో మునిగినాడు ఏ టైపుని తెలివి కలిగి ఉంటాడండి? దేవుడేమి తెలివి కలిగి ఉంటాడు. దేవుడేమి తెలివి కలిగినటువంటి వాడు ముని. జగత్తు వైపు తెలివి కలిగి ఉన్నటువంటి వాడు లోకమంతా ఏ విషయంలో తెలివి కలిగి ఉందో ఆ విషయంలో ముని ఎలా ఉన్నాడండి? నిద్రపోతున్నట్టు లెక్క, తెలివి లేకుండా ఉన్నాడు. ఏ విషయం అని ఎలాగోలాగా ఉండి ఎలాగైతే అలగవుతుంది అంటు. ఎందుకంటే గట్టిగా పట్టుకోవడం, ఎందుకంటే ప్రారంభం ప్రకారంగా జరుగుతుంది. ఎవడి కర్మ అని ఒకసారి పరిశీలన చూడండి. జగత్తు యావత్తు కూడా దేవుడు ఎవడి కర్మకాన్ని వదిలేసాడండి. అవును కదా, ఆలోచన చూడండి. ఎలాగా ఎవడి కర్మకు వాడిని వదిలేసండి. ఎవడిని పట్టించుకోవడం, ఎవడు గొడవ ఆయనకి సంబంధం లేదండి. అందుకని పట్టించుకున్నాడు అనుకోండి, వాడి కర్మను అనుభవించకుండా చెయ్యాలనుకోండి, ఆ కర్మను ఏం చేయాలండి? వాడే మారాలి. ఇందాక ఆయన అన్నాడు, మీరు ఈ ఆంక్షలు పడతలేదు, ఇది ఇలా ఉంటుంది, ఇది ఇలా ఉంటుంది, ఇది ఇలా చేయక అలా చేయక. దేవుడు కూడా అంతేంటి, తెలియపరచడమే. ఎవరు మారాలి? తెలుసుకున్నటువంటి సాధకుడు మారాలి. ఆంక్షలు పెట్టామనుకోండి, గురువు గారు అన్నమాలని నేను మానేటానండి, లేకపోతే నాకు ఆ కోరిక చావాలన్నా ఏమవుతుందంటే కోరిక మళ్ళీ జన్మకు తీసుకొచ్చి పెట్టేస్తుంది. ఆ కోరిక మనకే పోవాలి. మహాభారతంలో చిన్న కథ ఉంది. ఒకసారి ఒక ముని నిరాహారంగా తపస్సు చేసుకున్నాడండి. బ్రాహ్మణులు యజ్ఞం చేసింది, ఒక గోవుని చంపి దాని యొక్క మాంసాన్ని అంతటిని తీసుకుని కాల్చుకు తింటున్నారండి. ఆ సంఘటన చూసేవారు. ఆ కోరిక ఎంతో రుచిగా ఉంటుంది కావచ్చు, ఆ బాగా తింటున్నారు. దానికి ఇక్కడ కారం అది మసాలా తీసుకుని తింటున్నారు. యజ్ఞంలో తిన్నదానికి పాపం లేదని అది ప్రమాణం. యజ్ఞంలో తిన్నది ప్రసాదం కింద లెక్క. అది అతను చూసేది. అతనికి ఏమైందంటే ఆ కోరిక అది తినడం కోసం జనరల్ కింద పుట్టాడు. బలికేమన్నది చూసి ఎందుకనండి, ఏదైనా కోరికంటూ కలిగితే ఏం చేస్తుందండి? అది ఆ కోరిక తీర్చుకోవడం కోసం తీసుకొచ్చి పడు. అందుకని మనకే తెలియాలి, మనమే మాట్లాడాలి. అట్టి మాదిరిగా దేవుడు ఎవరి కర్మకి వాళ్ళని వదిలిపెట్టేశారు కదండి. ఇప్పుడు ఆ కర్మ క్లియరెన్స్ ఎవరు చేసుకోవాలి? మనమే చేసుకోవాలి. కర్మను అనుభవించాలన్నా మనమే, కర్మను వదిలించుకోవాలన్నా మనమే. ఎలాగైతే కర్మ వదులుతుంది, ఎలాగైతే కర్మను అంతటినీ పూర్తి చేసుకోగలుగుతాం. ఈ క్లూ అంతా మనకు తెలియాలి. ఈ క్లూ తెలిసింది చక్కగా కర్మఫలాన్ని ప్రారంభ కర్మను అనుభవించు, ఈ ఆగాన్ని అంటుకోకుండా చంచితం రద్దయిపోయేటట్టుగా ఆత్మజ్ఞానాన్ని ఎవడైతే తెలుసుకున్నాడో, ఎవడైతే పొందాడో అటువంటి వ్యక్తి కర్మ రద్దయిపోయి ముక్తిని పొందుతాడు. ఇక్కడ యానిషా సర్వపోతానం సస్యాం జాగ్రత్త, యశ్యాం జాగ్రత్త పోతాని శానిషా పశుతో అపూర్వమానం అఖిల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయ ప్రవిశంతి సర్వే సశాంతి మాప్నోతి నకామకామి. ఇక అపూర్వమానం అఖిల ప్రతిష్టం. అఖిలం అంటే ఏంటండి? కదిలిక లేదు, చలనం అంటే కదిలేదు.
అఖిలం అంటే కదలిక లేనటువంటిది, అపూర్వమాన అఖిల ప్రత్యక్షం. ఈ అఖిలం పరిపూర్ణం అంటే నిండింది. కొండ నిండా నీళ్లు ఉన్నాయనుకోండి, నేను ఏమంటారు? పూర్ణ కలిసేయం అంటారు. తీరుతుంటేనా పూర్ణ కలిసం అందరం కాదు, నిండుగా ఉండాలి, పూర్ణము. అలాగే అఖిలం పరిపూర్ణమైనటువంటి నిండుగా ఉండేటటువంటిది, కదలక లేనటువంటిది దేవుడు. దేవుడికి ఏం లేదండి, కదలిక లేదు, చలనం లేదు, అతను అంతటా నిండు ఉన్నాడండి. అలాగే పరిపూర్ణం, అచలం, కదలడానికి వీలేదు, నిండున్నాడు కనుక. అట్టి మాదిరిగా సముద్రాన్ని ఉపమానంగా చెప్తాడండి. సముద్రమా ప్రవేశించే సముద్రం ఉంటుంది. సముద్రంలోకి నదుల్లో నీరు, ఎక్కడెక్కడ కాలంలో నీరు, మురుగు కాలంలో నీరు, లోపల ఎక్కడ భూపాల మీద ఎక్కడ వర్షం కురిసినా ఆ కురిసిన నీరంతా నదుల రూపంలో ప్రవహించి ప్రవహించి ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే దాని నుంచి ఇంకో పక్కకే, దాని నుంచి ఇంకో పక్కకే త్వరగా వెళ్ళి ఎందులో కలుగుతుందండి? సముద్రంలో కలుగుతుంది కదా. అట్టి మాదిరిగా తద్వత్ కామాయ ప్రవిశంతి సర్వే. సముద్రంలో ఎలాగైతే నదులు అన్ని వెళ్ళి కలిసినాయో, కలిసినవి ఏమవుతున్నాయండి? మళ్ళీ ఇదేమో గంగా నది నీరు, ఇది యమునా నది నీరు, ఇది గోదావరి, ఇది కృష్ణమ్మ నీరు అందరూ కలిసింది. అక్కడ ఏమవుతుంది అదంతా? అట్టి మాదిరిగా ఏ బ్రహ్మనిష్టాపరుడైతే ఉన్నాడో, ఏ బ్రహ్మనిష్టాపరుడి యొక్క మనసు బ్రహ్మములో అఖిలమైనటువంటి పరిపూర్ణమైనటువంటి గట్టిదానంద స్వరూపంలో లగ్నమయ్యిందో అటువంటి సాధకుడికి తద్వత్ కామాయ ప్రవిశంతి సర్వే. తద్వత్ కామాయ సర్వే సామర్థ్యం కూడా సశాంతి మాప్నోతి చెయ్యాలి. చూడకి కూడా శాంతించబడి. ఎలాగా? చచ్చిపోయాడు అనుకోండి, మనకి ఏదైనా కోరుకుంది అనుకోండి, చచ్చిపోయాడు తమ గొడవ రూపంది అనుకుంటారు, ఆ కోరికే మళ్ళీ పుట్టింది. అదే విత్తనం అండి. అలాంటి ఎన్ని కోరికలు అయితే అన్ని విత్తనాలు ఉన్నట్టే, అన్ని జన్మలు ఎత్తవలసిందే, మళ్ళీ శరీరం ఎత్తి ఆ కోరికలన్నీ తీర్చుకోవాల్సిందే. కోరిక చేయడం వల్లే శాంతిని పొందాలి, విరుద్ధం అవ్వాలి అంటే తత్కామాయ ప్రవేశించి జరిగే. ఈ రకంగా మనసులో ఎలాంటి వాడికి ఎలాంటి కోరికలు ఉన్నాయో, స్త్రీ అయినా పురుషుడైనా ఇవన్నీ కూడా సర్వే సశాంతి మాపునవుతాయి. సకామత అన్ని రద్దు అయిపోతాయి, లైవ్ అయిపోతాయి, అన్ని కోరికలు లైవ్ అయిపోతాయి. ఇంకా ఆత్మ సామ్రాజ్యంలో మునిగిపోతాడు. సముద్రంలో నీరు సముద్రం అయిపోయినట్టుగా సాధకుడు బ్రహ్మములో మనసు లైవ్ అయ్యి ఏమవుతాడండి? బ్రహ్మం అయిపోతాడు. బ్రహ్మం అయిపోయినటువంటి వాడికి ఏం లేదండి, కర్మలు లేవు, కోరికలు లేవు, జన్మ మరణాలు లేవు. అందుకు చేత విహాయ కామాన్ సర్వం పుమాంచరతి నిస్పృహ నిర్మమో నిరహంకార ప్రశాంతిమధిగచ్చతి. అర్జునుడు ఈ రకమైనటువంటి అద్భుతమైనటువంటి సీక్రెట్ చెప్పింది. ఏ రకంగా జీవుడు దేవుడిలో కలిసిపోతే జీవుడు దేవుడు అయిపోతాడో, అన్ని కోరికలు తీరిపోతాయో, ప్రశాంతం ఏర్పడుతుందో, సుఖం ఏర్పడుతుందో అటువంటి దారి విహాయ కామా సర్వా పుమాన్ చరతి నిస్పృహ. ఈ రకంగా నిర్మమో నిరహంకార ప్రశాంతి అది గచ్చింది. ఈ రకంగా అహంకారాన్ని పోగొట్టుకుంటుంది. నిరహంకారం, నిరహంకారం అంటే అహంకారం లేనటువంటి. అహంకారం అంటే ఏంటండి? అహంకారం అంటే నేను శరీరం, శరీరం అంటే నాది కొంచెం పెద్ద పొలం, అదే అహంకారం. నేను చిన్న పొలం, నేను ధనవంతుడు, నువ్వు దరిద్రుడు, నేను అందంగా ఉన్నాను, నువ్వు అందంగా లేవు, నువ్వు స్త్రీవి, నేను పురుషుడిని, నువ్వు పురుషుడు, నేను స్త్రీని. అలాగే భేదభావం ఉంది కదండి. ఈ భేదభావాన్ని కల్పించేది ఏది? అహంకారం తీసేస్తాను. అక్కడ ఎవరు లేరు, బ్రాహ్మణుడు లేడు, క్షత్రుడు లేడు, శూద్రుడు లేడు, చండాలుడు లేడు, స్త్రీ లేదు, పురుషుడు లేడు, అసలు స్త్రీయే లేదు, పురుషుడు శరీరమే లేదు. అప్పుడు ఏమైందండి? నిర్మమో నిరహంకారం సశాంతి అది గచ్చింది. శాంతిని బంధువయ్యే బాబు సుఖం. చూడండి, శక్తి శివుల్లో మనం ఓం శాంతి ఓం శాంతి శాంతి మంత్రాలు చదివేస్తాం. శాంతి మంత్రాలు చదివేస్తే శాంతి వచ్చేసిందా అంటే మన కోరిక అలా శాంతి కలగాలండి. ఈ నేను శాంతి కలగాలంటే నాయన సశాంతి మరి గచ్చింది, శాంతిని బంధువయ్యా.
శాంతిని పొందే రూట్ చూపించేటండి. శాంతి మనం మాట్లాడుతున్నాం, ఈయన ఏమంటే క్రియ రూపంలో చూపెడుతున్నాడండి. అంటే అధ్యాయం పూర్తయిపోయింది. అధ్యాయం పూర్తయిపోయినప్పుడు చెప్పిన మాట ఏంటి? నిర్మమో నిరహంకారం శాంతి మదిగట్టి. శాంతిని పొందు, ఆనందాన్ని పొందు, సుఖాన్ని పొందు, జన్మవర్ణాలు లేకుండా చేసి ఇదిగో దారి ఇలాగెళ్ళి, ఇలా ఇంద్రియాలప్పుడు వెళ్ళడం, ఇలా లోపలికి వెళ్ళి లోపల విషయాన్ని చూడు. ఇక లాస్ట్ శ్లోకం, ఏషా బ్రాహ్మీ ఇది స్వార్థ నైనాం ప్రాప్య విముఖ్యతి స్థితశ్యామంతకాలేపి నిర్వాణముచ్యతి. ఇది ఎటువంటిది ఈ స్థితి? ఏష బ్రాహ్మీ స్థితి పార్థ. ఇది బ్రాహ్మీ స్థితి అంటే బ్రహ్మనిష్ఠ, బ్రాహ్మణత్వం, నిష్ఠావత్వాత్ ఇది బ్రాహ్మణ, బ్రహ్మనిష్ఠావత్వాత్. అంటే ఏష బ్రాహ్మీ ఈ స్థితి ఏది? ఇంద్రియాదుల్ని దాటి ఈ శాంతిని ఎవడైతే పొందాడో, ఆత్మసాక్షాత్కారాన్ని ఎవడైతే పొందాడో, ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య తితశ్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణం ఉచ్యతే. తితశ్యామంతకాలేపి అంటే ఇక్కడ రెండు అర్థాలు. ఇప్పుడు మనకి జ్ఞానం తెలుసు, ప్రతిరోజు చక్కగా సాధన చేస్తున్నాం. ఎలా చేస్తున్నాం? గురు మంత్రాన్ని అనుకుంటున్నాం, పంచేశ్వరి మంత్రాన్ని అనుకుంటున్నాం, ఆ పైన అలా శ్వాసను చూడగా 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 కొంతమంది చక్కగా శ్వాసకి మనసుకి ఆత్మసాక్షాత్కారము అనుభూతి, మళ్ళీ వ్యవహారంలో కొంతమందికి ప్రయత్నం చేస్తున్నారు కానీ మనసు శుద్ధి అవ్వకపోవడము, ఏదో మొత్తం మీద ఏదో కారణం వల్ల అంతఃకరణ శుద్ధి కాని కారణం చేత లోపలికి మనసే వెళ్ళడం లేదు. ఇటువంటి విషయాల మీద వ్యామోహం మనసుకి ఇంకా పోకపోవడం వల్ల ఈ లోపలికి వెళ్తే ఏమైపోతుందో, మొత్తం అంతా శవం అయిపోతుందేమో అని చెప్పి మనసు వెళ్ళిపోయి లోపలికి వెళ్ళడానికి ఇష్టపడతలేదు. లేదా శ్వాస మనసును కూడా రాపించడానికి ఇష్టపడతలేదు. శ్వాస అంగీకరించకపోయినా లోపలికి వెళ్ళటం పోతుంది, మనసు ఇష్టపడకపోయినా లోపలికి వెళ్ళటం పోతుంది. ఇంకొక విషయం చెప్తుంది ఈ సందర్భంగా. ఇప్పుడు మనం ఏదైనా విషయాన్ని తెలుసుకోవడం పోవాలనుకున్నప్పుడు ఇప్పుడు దాకా అనుకున్నాం కదా, ఏ విషయం, ఏ ఇంద్రియానికి ఏది విషయమో ఆ విషయాన్ని తెలుసుకోవడానికి ఏం చేస్తున్నామండి మనం? ఆ ఇంద్రియం ద్వారా బయటకు వచ్చి ఆ విషయాన్ని తెలుసుకుంటున్నాం కదా. ఇప్పుడు అతి మాదిరిగానే మనం లోపల విషయాన్ని తెలుసుకోవడానికి ఇంద్రియాల లాంటి ఏమీ లేవు, ఆధారం లేదు లోపల. ఆధారమే శ్వాస. ఇప్పుడు ఆధారాన్ని పట్టుకోవాలి, వదలకూడదు. మనం గురువు గారు మనకు ఒక ఆధారం ఇచ్చారు, ఏంటది? శ్వాస. శ్వాసను పట్టుకుని కదలకుండా ఉంటుంది. అప్పుడు శ్వాస డిలీట్ చేసి ఉంటుంది. చిక్కి నాకు కూడా రావడానికి ఒప్పుకోను, నేను అంగీకరించను, నీతో నేను కాకుండా చేయను, నువ్వంటే నాకు నచ్చలేదని శ్వాస వదిలేస్తుంది అనుకోండి. శ్వాస వదిలేస్తుంటే మనసు ఎలాగోలాగా బతిమాలి భార్య భర్తలు మిత్రులు అంటారండి శ్వాసని. బృహదారణ్యకోపనిషత్తులు స్పష్టంగా చెప్పారు ఉపమానాన్ని. భార్య భర్త మిత్రం, శ్వాస మనసు, ఈ రెండు భార్య భర్తలు అన్నమాట అండి. భార్య భర్తలు ఇద్దరు కలిసినప్పుడే ఆనందం కలిగింది, జ్ఞానం కలిగింది, బుద్ధి సంతానం కలిగింది. అట్టి మాదిరిగానే శ్వాస మనసు రెండు కలిసినప్పుడే ఎప్పుడు చూడండి, అక్కడ చూడండి, ఇక్కడ ఈ భార్య భర్తలు కలిసినప్పుడు ఇద్దరు మనసులు ఒకటైనప్పుడు ఆనందం కలిగింది. లేదా ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ ఆనందం కలిగింది. ఇక్కడ కూడా సేమ్ శ్వాస మనసు రెండు ఒకటైపోవాలని దాన్ని ఏక శరీరం అంటారు. అంటే వీళ్ళు రెండు శరీరాలన్నా భావం లేదా. అట్టి మాదిరిగా మనసు శ్వాస రెండు ఏకత్వంలోకి వచ్చేసినట్లయితే అక్కడ ఆనందం కలిగింది. అలా కాకుండా శ్వాస విడిగా మనసు విడిగా ఉందనుకోండి, నిజానికి చెప్పాలంటే శ్వాసని మనసుని కలిపి సూక్ష్మ శరీరం అంటారు. ఇది ఎలాంటిదంటే తేగ రెండు బట్టలు చేస్తే ఎలాగో అట్టి మాదిరిగా శ్వాస ఏమో లోపల శరీరాన్ని కాపాడడానికి లోపల పనిచేస్తుంది, మనసు ఏమో ఇంద్రియాల ద్వారా బయట విషయాలు. అంటే ఈ ప్రాణము మనసు రెండు కలిపి శరీరాన్ని కాపాడుతున్నాయి. ఈ రెండింటినీ కలిపేమనుకోండి, రెండింటినీ కలిపితే రెండు ఏకత్వంలో వెళ్ళిపోయి నిశ్చలం అయిపోయి శ్వాస కదలకుండా మనసు కదలకుండా అయిందనుకోండి, అలా కలిగినటువంటి స్థితిని సమాధి స్థితి అంటారు. అప్పుడు బ్రహ్మాండమైనటువంటి ఆనందం కలిగింది. అటువంటి ఆనందాన్ని మనం గుర్తుపెట్టుకుని ఆ తర్వాత మళ్ళీ ఉత్సాహ దశలోకి వచ్చాం, వ్యవహారికంలోకి వచ్చాం. మళ్ళీ శ్వాస గాను మనసు గాను ఇంద్రియాలు పనిచేస్తున్నాయి. కానీ స్మృతి భావన ఉండిపోయింది. ఏంటో భావన? ఈ భావన పడాలి మనిషికి. ఆ
ఆ భావంలో మనసు పెట్టుకుని నిరంతరం అవకాశం వచ్చినప్పుడల్లా మళ్ళీ అభ్యాసం చేస్తుంటారు. ఇలా చేయగా ఏమవుతుంది, కొంతకాలానికి ప్రాక్టీస్ అయిపోతుంది. పుట్టిన వెంటనే అతి కాలంలోనే ఆ స్థితిలోకి వెళ్తుంటాడు. కానీ ఇదే సత్యము, ఇదే యథార్థం అనేటువంటి జ్ఞానం ఉంది. వ్యవహారిక కర్మలను పూర్తి చేసుకుంటాడు. జన్మ సాగింది. ఇలా సాగి అంత కాలేదు, ప్రాణం ముగింపులోకి వచ్చేసింది. అంటే కాలం అంతమైపోతుంది. అంటే మరణం, శరీరాన్ని వదిలేసినటువంటి స్థితి. చిత్తశ్యాం అంత కాలేదు. ప్రాణం పోయేటప్పుడు ఇతనికి అందరికీ కలిగినటువంటి ఇలాగ మరణం కలగదు. చిత్తశ్యాం అంత కాలేదు. మరి ఏమవుతుంది ఇతనికి? ఈ అనుభవం కలిగినటువంటి వ్యక్తికి చిత్తశ్యాం అంత కాలేదు, బ్రహ్మ నిర్వాణం వచ్చింది. మరి ఇందులోకి బ్రహ్మలోకి వెళ్తారు. ఎందుకంటే ఈ అనుభవం ఉంది కనుక. మామూలు అందరూ ఎందులోకి వెళ్తారు? మృత్యులోకి వెళ్తారు. మృత్యులోకి వెళ్తే ఏమవుతుందండి? మృత్యులోకి వెళ్తే అక్కడ చేసినటువంటి పాప పుణ్యకర్మను బట్టి అతను బాగా పుణ్యం చేసి ఉంటే స్వర్గము, బాగా పాపం చేసి ఉంటే నరకము, ఆ నరక స్వర్గ నరకాలలో ఆ సుఖ దుఃఖాలు అనుభవించి మళ్ళీ భూలోకంలోకి జన్మం. అంటే ఎందులోకి వెళ్ళకూడదండి? ఈ శ్లోకాన్ని జరిగి గుర్తుపెట్టుకోండి. ఎందులోకి వెళ్ళకూడదు? మృత్యువులోకి వెళ్ళకూడదు. మృత్యువులోకి వెళ్ళాడా అది అన్నారు అవ్వచ్చు, ఇది అన్నారు అవ్వచ్చు. మృత్యులోకి వెళ్ళకుండా చేసుకునే స్థితి దేవుడు చేయడండి, మనమే చేసుకోవాలి. ఎలా చేయాలి? ఇంక ఈ స్థితిని మనం ప్రాక్టీస్ చేయాలి, రోజు అభ్యసనం చేయాలి. ఎలాగోలాగా దాన్ని సంపాదించుకోవాలి. దాని మీద పరిపూర్ణమైనటువంటి నిఘా పెట్టాలి, దృష్టి పెట్టాలి. ఈ రకంగా చిత్తశ్యాం అంత కాలేదు. బ్రహ్మ నిర్వాణం బ్రహ్మములు ప్రవేశిస్తారు. శరీరం అయిపోయింది, ప్రారంభం. ఎప్పుడైతే బ్రహ్మంలో గడిపోడు అతనికి ఏం లేదని తిరిగి బ్రహ్మంలోకి వెళ్ళినటువంటి వాడికి జన్మ రాదు. దేవుళ్ళో కలిగినటువంటి సముద్రంలోకి వెళ్ళినటువంటి నది ఏమైంది? సముద్రం అయిపోయింది. దేవుళ్ళలోకి వెళ్ళినటువంటి జీవుడు దేవుడు అయిపోయింది. ఇది ఒక అద్భుతమైనటువంటి రహస్యమైనటువంటి బోధ అండి. భగవద్గీత ఎంత చక్కగా ఒక్క శ్లోకంలో ఎంతతో నిగూఢమైనటువంటి పరమ రహస్యాల్ని చెప్పడం జరిగింది. అంచేత ఈ అధ్యాయం ఇంతకుముందు ఈ ఆరుతోటి ముగించుకున్నాం. వచ్చే వారం 3వ అధ్యాయంలో ప్రవేశిస్తాం. ఓం సద్గురు మహారాజ్ కి ఏ విషయాన్ని ఇప్పటివరకు స్పష్టంగా చెప్పుకున్నాం. ఆల్రెడీ చెప్పుకున్నాం. సాధన గురించి, సాధనలోకి వెళ్ళడం వల్ల వచ్చే ప్రయోజనాల గురించి అన్ని కూడా. ఆ విషయాన్ని మరొకసారి గుర్తు చేసుకున్నాము. ఏం చెయ్యాలి, ఎలా కూర్చోవాలి. చక్కగా అప్పుడు ఇలా ప్రశాంతంగా కూర్చున్నాం. గురుడు బ్రహ్మ, గురుడు విష్ణు, గురుదేవ మహేశ్వర. గురువు సాక్షాత్తు పరబ్రహ్మ, తస్మై శ్రీ గురు. దీని గురుమంత్రం అంటారు. దీన్ని ఒక శాతం ఓం నమ శివాయ. దీన్ని పంచాక్షరి మంత్రం అంటారు. దీన్ని 3 సార్లు అనుకుని ఆ పైన ఏమి అనుకోకుండా వస్తూ పోతూ ఉండేటటువంటి శ్వాసను గమనిస్తూ ఉండడం, దాన్ని అలా చూస్తూ ఉండడం. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరెవరికి ఎంత అవకాశం ఉంటే అంత ప్రయత్నం చేయండి. ఆ ప్రయత్నం చేసినప్పుడు ఏ అనుభవాలు వస్తాయి అన్ని చక్కగా జాగ్రత్తగా మనసులో గుర్తు చేసుకోండి. వచ్చినప్పుడు మాకు చెప్పండి. ఇప్పుడు మాత్రం నేను ఓం అనేంత వరకు అలా శ్వాస ఓం
दर्शितं मन्ये तस्मै श्री गुरवे नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुर्मुदीरितं येन तस्मै श्री गुरवे नमः। चैतन्यं शाश्वतं शान्तं व्योमातीतं निरञ्जनं नादबिन्दुकलातीतं तस्मै श्री गुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वती साक्षिबोधं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि सद्गुरुं तं नमामि। चैतन्यमूर्तिं भजे श्रीलक्ष्मणाय सद्गुरु शिष्यवर्याय नरसिंहशास्त्रिनामकं श्री स्वराज्य संघ प्रचाराय सत्यराजस्य देशिकोत्तमं श्री श्रीराम सद्गुरुवर्याय श्री ब्रह्मनिष्ठाश्रम स्थापितं सत्संग ज्ञान